యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి, అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నింటికి లేకపోతే సమస్యలన్నింటికి ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారాలు సూచించడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఎక్కువసేపు రతి చేయాలి అంటే మందులు ఉంటాయా? అవి ఉండదండి. అంటే మగవాడికి ఒకసారి వీర్యం పడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అంగం గట్టిపడాలంటే కనీసం 20 నిమిషాలు పడుతుంది, కనీసం 20 మినిట్స్. అంటే ఆ నరుసు మళ్ళీ ఛార్జ్ అవ్వాలి. బ్యాటరీలా నరుసు అంతా నరుసు ఉంటాయి. ఆ నరుసులో ఎలక్ట్రికల్ ఉంటాయి, మన ఎలక్ట్రికల్లీ ఛార్జ్ అంటాం. నర్వ్ ఫైబరు ఎలక్ట్రికల్లీ ఛార్జ్. ఎప్పుడైతే ఒకసారి స్టిమ్యులేట్ చేస్తుందో ఆ దాంట్లో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిశ్చార్జ్ అయిపోతాయి. డిశ్చార్జ్ అయితే మళ్ళీ అవి రీఛార్జ్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. రీఛార్జ్ 20 మినిట్స్. ఈ లోపల వాళ్ళు కావాలంటే చేయలేరు. అదే కొంతమందికి 20 మినిట్స్ కాదు, 3 అవర్స్ పడుతుంది, కొంతకు రోజు పడుతుంది. అందరికి ఒకటేలా ఉండదు, కానీ మినిమం మాత్రం 20 మినిట్స్ పడుతుంది అన్నమాట. ఆవిడకి మంచి మూడు చెట్టుకి వీరస్కలు అయిపోతాయి. మంచి మూడు చెట్టుకి ఎప్పుడైతే వీరస్కలు అయిపోతుందో వాడు తట్టుకోలేకపోతుంది. అందువల్ల ఇలాంటి వాళ్ళు చేయాలంటే ఇంత త్వరగా వీరస్కలు అయిపోయేవాళ్ళు వెంటనే వెంటనే సెక్స్ పాల్గొనకుండా ఫోర్ ప్లే చేయాలి. ఫోర్ ప్లే అంటే మటన్ బుద్ధి పెట్టుకోవడం, కోగిలించుకోవడం, ఒళ్ళంతా తడవడం అని చేసేటి వాళ్ళకి ఒక రకమైన ఆ స్టిమ్యులేషన్తో వాళ్ళకి ఒక రకమైన సెక్స్ కావాలని అనుభూతి వచ్చి లోపల ఇక మూడు వచ్చేసింది. వాళ్ళకి మూడు వచ్చిన తర్వాత మగవాడు 2 నిమిషాలు చేసినా 3 నిమిషాలు చేసినా తృప్తి కలుగుతుంది. 3 రాకుండా మగవాడికి ముందే వీర్యం పడిపోయింది అనుకోండి, పడిపోతే ఆడదానికి అసంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో అదే జరుగుతుంది. అంచేత ఫస్ట్ చేస్తుంటే ఈయన ఫోర్ ప్లే ద్వారా ఆవిడని బాగా స్టిమ్యులేట్ చేసినట్లయితే దాంతో ఆవిడకి మనసు సమాయత్తం అవుతుంది, అరగా చేయొచ్చు అనమాట. Please subscribe for more videos. YouTube /Dr. Samaram.